అండి అందరికీ నమస్కారం. నా పేరు వడపల్లి రాంబాబు. నేను మ్యాథ్స్ ఐటీ ఫ్యాకల్టీ. ఈరోజు మా స్టూడెంట్స్ మెయిన్స్ ప్రాబ్లమ్స్, హార్డ్ ప్రాబ్లమ్స్ని ఎంత ఈజీగా సాల్వ్ చేస్తారో చూడండి. మీకు ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు గగన్. నేను ఇప్పుడు జేఈ మెయిన్స్ 2022 ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. ఇఫ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ cos inverse root x square minus x plus 1 by the root of sin inverse of 2x minus 1 by 2 is the interval of open alpha comma closed beta then alpha plus beta. Solution: we know that the domain of cos inverse x is x belongs to closed minus 1 comma 1. So we take minus 1 less than or equals to x square minus x plus 1 on the root less than or equals to 1. రూట్ పోవడానికి మనం ఇప్పుడు స్క్వేరింగ్ చేద్దాం. అప్పుడు లెస్ మైనస్ నెగిటివ్ వాల్యూ అనేది పాజిటివ్ అవుతుంది కాబట్టి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మనం వీటిని డివైడ్గా రాసుకుందాం. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు దీని ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ బీ స్క్వేర్ మైనస్ 4ac. బీ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 1 1 మైనస్ 4 మైనస్ 3. డిటర్మినెంట్ వాల్యూ అనేది నెగిటివ్ వచ్చింది కాబట్టి లెస్ దెన్ 0. ఏ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 0 ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూస్ రియల్ నెంబర్స్గా వస్తాయి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 minus 1. x square minus x less than or equals to 0. ఇప్పుడు మనం x కామన్ తీస్తే x of x minus 1 less than or equals to 0. Critical points x equals to 0, 1. ఇప్పుడు మనం వేవికర్ మెథడ్ ద్వారా ఇక్కడ x belongs to r ఉంది కాబట్టి మైనస్ ఇన్ఫినిట్ టు ఇన్ఫినిట్, ఇక్కడ 0, 1 ఉంది కాబట్టి 0 and 1. ఇప్పుడు సైన్లు తీసుకున్నట్టయితే ప్లస్ మైనస్ ప్లస్, ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ ఉంది కాబట్టి నెగిటివ్ పార్ట్ని తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ 0, 1 ఇది 1 అనుకోండి. ఇప్పుడు డినామినేటర్ వాల్యూ వి నో దట్ డొమైన్ ఆఫ్ ది సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ x belongs to closed minus 1, 1. ఇప్పుడు మనకి ఇక్కడ రూట్ ఉంది కాబట్టి మనం 0 లెస్ దెన్ 2x minus 1 by 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 0 వస్తే లెస్ దెన్ ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ 0 వస్తే ఆ వాల్యూ అనేది ఇన్ఫినిట్ అవుతుంది కాబట్టి తీసుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ బై 2 ఉంది కాబట్టి బోత్ సైడ్స్ 2 ఇంటూ మల్టిప్లికేషన్ చేసుకుంటే 0 లెస్ దెన్ 2x minus 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు ఇక్కడ -1 ఉంది కాబట్టి +1 యాడ్ చేసుకుంటే 1 లెస్ దెన్ 2x minus 1 plus 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 plus 1 1 లెస్ దెన్ 2x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ మల్టిప్లికేషన్లో 2 ఉంది కాబట్టి బై 2 చేసుకుంటే 1/2 లెస్ దెన్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3/2. ఇక్కడ x వాల్యూస్ బిలాంగ్స్ టు ఇక్కడ ఓన్లీ లెస్ దెన్ ఉంది కాబట్టి ఓపెన్ 1/2 3/2 క్లోజ్డ్ తీసుకోవాలి. ఇది 2. ఇప్పుడు 1 ఇంటర్సెక్షన్ 2 చేస్తే 1 ఇంటర్సెక్షన్ 2 చేస్తే నెంబర్ లైన్లో -∞, ఇన్ఫినిట్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ 0, 1 వచ్చినాయి. 0, 0, 1.
ఇక్కడ 1/2 3/2 వచ్చింది. 1/2 అంటే 1కి 0కి మధ్యలో ఉంటుంది 1/2. 3/2 అంటే 1.5 కాబట్టి 3/2 1కి ఇన్ఫినిటీకి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి వాల్యూస్ తీసుకుంటే 0 to 1 ఇది ఓపెన్ కాబట్టి టచ్ అవ్వకూడదు నెంబర్ లైన్కి. 1/2 to 3/2. ఇప్పుడు మనకి కామన్గా ఉన్న రీజియన్ ఇది కాబట్టి మనకి x బిలాంగ్స్ టు క్లోజ్డ్ -1 ఓపెన్ -1/2 ఓపెన్ 1/2 కామా క్లోజ్డ్ 1 వస్తుంది. ఇప్పుడు ఇవి ఆల్ఫా కామా బీటా కాబట్టి మనల్ని ఆల్ఫా ప్లస్ బీటా అడిగాడు. ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ప్లస్ 1 ఈక్వల్స్ టు 1 ప్లస్ 2/2 3/2. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.